హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ మరియు తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే రత్నం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే తిరుపతికి వెళుతున్న ఒక బస్సుకి రూటు మార్చి వెంటనే ఆ బస్సు మీదకి వెక్కి దాన్ని లోయలోకి తోసేసి లోయలో పడి యాక్సిడెంట్ అయి ఉన్న ఆ బస్సులో ప్రాణాల కోసం పోరాడుతూ ఉండగా అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చి అక్కడ ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తుల నుంచి డబ్బు మరియు బంగారాన్ని దోచుకుంటారు. ఆ సంఘటనలో మొత్తం 26 మంది చనిపోతారు. నిజానికి తిరుపతిలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరిగి ఉండదు. దాంతో పోలీసులు వెంటనే అక్కడ దొంగతనం చేసిన వారిని వెంటనే షూట్అవుట్ చెయ్యండి అని ఆర్డర్స్ వేస్తారు. దాంతో ఒక పోలీస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ ముగ్గురు మళ్ళీ ఆ పోలీస్ మీద కూడా అటాక్ చేసి ఆ పోలీస్ ను కూడా చంపేస్తారు. మరోపక్క ఒక చిన్న అబ్బాయి మరియు వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళది మార్గం అనే ఊరు. ఒకరోజు ఆ ఊర్లో విపరీతంగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ రోజు పన్నీర్ అనే వ్యక్తిని ఆ ఊర్లోని రౌడీస్ చుట్టుముట్టి తనని మర్డర్ చేయబోతూ ఉంటారు. పనీర్ ఆపోజిట్ లో ఉన్న ఒక లేడీ కత్తి తీసుకుని పనీర్ ని చంపడానికి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న ఒక అబ్బాయి వెంటనే అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పనీర్ ని చంపడానికి వస్తున్న ఆ లేడీని ఆపి ఆ లేడీనే చంపేస్తాడు. దాంతో మర్డర్ కేసులో ఆ చిన్న అబ్బాయిని జైలుకి తీసుకుని వెళ్తారు. అయితే పన్నీర్ ఆ అబ్బాయిని బెయిల్ మీద బయటికి తీసుకుని వస్తాడు. జైలు నుంచి బయటికి రాగానే ఆ అబ్బాయి గట్టిగా హగ్ చేసుకుంటాడు. పనీర్ వెంటనే ఆ అబ్బాయిని రత్నం అని పేరు పెట్టి పిలుస్తాడు. ఒకరోజు ఆంధ్ర టు తమిళనాడు బోర్డర్ లోని రోడ్డు పక్కన ఉన్న మైల్ స్టోన్ మీద ఒక చెయ్యి ఒక కాలు ముక్కలు ముక్కలుగా బాడీ పార్ట్స్ దొరుకుతాయి. ఏపీలో నగిరి అనే ఏరియాలో పోలీసులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో తిరుత్తుని అనే ఊర్లో కూడా సేమ్ ఇలాగే రోడ్డు పక్కన ఉన్న మైల్ స్టోన్ మీద ఒక చెయ్యి మరియు ఒక కాలు దొరకడంతో అక్కడ పోలీసులు కూడా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సగం ఏపీలో సగం తమిళనాడులో బాడీ పార్ట్స్ దొరకడం చూసి తిరునల్వేలి పోలీసులు అందరూ కూడా ఈ బాడీ పార్ట్స్ ఎవరో వెంటనే కనిపెట్టాలి అనుకుంటూ ఉంటారు. అయితే కాళ్ళు చేతులు దొరికిన ప్లేస్ లో కేసు ఫైల్ చెయ్యరు. తల ఏ ప్లేస్ లో దొరుకుతుందో అక్కడే కేసు ఫైల్ చేస్తారు. దాంతో అందరూ బిజీగా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. కొన్ని నెలల ముందు ఒక స్కూల్ బస్సులో ఒక పాప మాత్రమే వస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ ఆ పాపని ఆపోజిట్ గా వస్తున్న కారుని ఆపి ఆ కారులో ఎక్కించి జాగ్రత్తగా ఈ చిన్న అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టమని చెప్తాడు. కట్ చేస్తే ఎమ్మెల్యే ఇంటిని చూపిస్తారు. అక్కడ ఎమ్మెల్యేగా పన్నీరే ఉంటాడు. ఒక గ్యాంగ్ ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి అసలు స్థలం కొనకుండానే ఎవరికీ తెలియకుండా ఇల్లు కట్టుకోవడానికి ఇటుక రాళ్ళు ఇసుక మొత్తం తీసుకురావడం చూసి ఆ గ్యాంగ్ ని కొట్టి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాడు ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎమ్మెల్యే తన కింద పనిచేసే వాళ్ళందరినీ పిలిచి ఈ ప్రపంచంలో 40% మంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు. మిగతా 60% మంది ఎదుటి వాళ్ళ సొత్తుకి ఆశపడే వాళ్లే ఉన్నారు. నేను ఒక కాలంలో రౌడీగానే బ్రతికాను. కానీ ఒక రోజు నన్ను హత్య చేయడానికి రౌడీలు వచ్చారు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నా ప్రాణాలని కాపాడాడు. అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకుని మంచిగా బ్రతకడం మొదలు పెట్టాను. ఇలా పాలిటిక్స్ లోకి వచ్చి మంచి చేయడం మొదలు పెట్టాను అని పన్నీర్ తన మనుషులందరికీ చెప్తాడు. అలాగే ఎమ్మెల్యే పన్నీర్ తన మనుషులందరినీ చూసి గుర్తు పెట్టుకోండి, మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పన్నీర్ వైఫ్ పన్నీర్ దగ్గరికి మీకు ఫోన్ వచ్చింది అని ఫోన్ తీసుకుని వస్తుంది. ఆ ఫోన్ లో అన్నాచి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకు ముందు బస్సు దిగిన అమ్మాయి అన్నాచి కూతురే. అన్నాచి కూతుర్ని బస్సు డ్రైవర్ బస్సు దిగిన తర్వాత కారు ఎక్కించి వెళ్లిపోతాడు. అయితే ఆ కారు డ్రైవర్ అన్నాచి కూతుర్ని చాలా టార్చర్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి వెంటనే కారులో నుంచి కిందకు దూకేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఐసీయూలో సీరియస్ గా ఉంది అని అన్నాచి ఎమ్మెల్యేకి చెప్తుంది. కట్ చేస్తే ఆ ఊర్లోని ఒక బార్ ని చూపిస్తారు. ఆ బార్ లో రత్నం మరియు తన ఫ్రెండ్ మూర్తి కూడా పనిచేస్తూ
ఉంటారు. ఆ బార్ నిజానికి మన ఎమ్మెల్యే పన్నీర్ది. రత్నం అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే పన్నీర్ వెంటనే రత్నంకి కాల్ చేస్తాడు. రత్నం తన ఫోన్ లో ఎమ్మెల్యే పన్నీర్ కాంటాక్ట్ ని మామా అని సేవ్ చేసుకుని ఉంటాడు. ఎమ్మెల్యే రత్నంతో వెంటనే నువ్వు ఇంటికి రా, మనం హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటాడు. అలా ఎమ్మెల్యే పన్నీర్, రత్నం మరియు ఆ మూర్తి కలిసి హాస్పిటల్ కి వెళ్లి చూడగా ఆ పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ పాప హాస్పిటల్లో రౌండ్స్ కు వచ్చిన డాక్టర్ ని చూసి కూడా భయపడిపోతూ ఉంటుంది. అది చూసిన ఎమ్మెల్యే, ఈ పాప ఇలా భయపడడానికి కారణం బాబురెడ్డి, మనం వెంటనే ఆ బాబురెడ్డిని చంపాలి అని అంటాడు. ఆ మాటలు విన్న మూర్తి, ఈ రెడ్డి పెద్ద లేడీస్ పిచ్చోడు, ఆల్రెడీ చిత్తూరులో కొంతమంది అమ్మాయిల్ని క్వారీ దగ్గర కిడ్నాప్ చేసి పెట్టి ఉన్నాడు అని మూర్తి చెప్తాడు. ఆ మాటలు విన్న రత్నం వెంటనే అక్కడికి వెళ్లి బాబురెడ్డిని బాగా కొట్టి తనని చంపేస్తాడు. మరోపక్క కలెక్టర్ ఆఫీస్ లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి పోలీసులు అందరూ వచ్చి ఉంటారు. కలెక్టర్ అక్కడికి వచ్చి ఉన్న పోలీసుల్ని చూసి, తమిళనాడు మరియు ఆంధ్ర బోర్డర్ దగ్గర చాలా గొడవలు జరుగుతున్నాయి, అక్కడ ప్రజలు ఎందుకు గొడవలు పడుతున్నారు అని పోలీసులందరినీ ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ ఉన్న పోలీసులు కలెక్టర్ ని చూసి, తమిళనాడు ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తమిళనాడులోని కొంత భాగం ఆంధ్రాలో ఉండిపోయింది. అలా తమిళనాడు ప్రాంతం ఆంధ్రాలో కలిసిపోయినప్పటికీ ఆ ప్లేస్ లో కొంతమంది మనుషులు నివసిస్తున్నారు. వాళ్లే రాయుడు బ్రదర్స్. ఆ రాయుడు బ్రదర్స్ లో మొదటి వాడు భీమారాయుడు, రెండో వాడు సుబ్బారాయుడు, మూడో వాడు రాఘవరాయుడు. ఆ బోర్డర్ ఏరియాలో తమిళనాడు జనాల ప్లేసెస్ ని ఆంధ్ర ప్రజలు ఆక్రమిస్తున్నారు అని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఆఖరికి అక్కడ తహసీల్దార్ వ్యక్తి ప్లేస్ ని కూడా ఆక్రమించారు. ఈ రాయుడు బ్రదర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ రియల్ ఎస్టేట్ పేరుతో ఆంధ్ర బోర్డర్ లో ఉన్న తమిళనాడు ప్రజల ల్యాండ్ ని కొట్టి లాక్కుంటున్నారు. అంతేకాకుండా వేరు వేరు ఊర్లలో నివసిస్తున్న వాళ్ళ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు అని పోలీసులు కలెక్టర్ కి చెప్తారు. అప్పుడే ఆంధ్రాలో ఉన్న రౌడీ బ్రదర్స్ ని చూపిస్తారు. వాళ్ళల్లో పెద్దవాడైనటువంటి భీమారాయుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న ఇటుకల్ని లెక్కబెట్టి, ఇటుకలు లెక్క తక్కువ ఉన్నాయని అక్కడ ఉన్న సర్వర్ ని కొట్టి చంపేసి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ పిలిచి, ఈ బిల్డింగ్ ని చాలా జాగ్రత్తగా కట్టాలి, తేడా వస్తే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మరో పక్క మల్లిగా అనే అమ్మాయి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ నర్సింగ్ గా వర్క్ చేస్తూ నీట్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సమయంలో రత్నం మరియు తన గ్యాంగ్ ఒక ఏరియాకి వెళ్లి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కొట్టి పంచాయతీ చేయడం కోసం తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అటు వెళుతున్న పోలీస్ రత్నంను చూసి, నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది, మీ అమ్మ మార్కెట్ ఏరియాలో తప్పుడు పనులు చేస్తూ ఉంటుంది కదా అని అంటాడు. ఆ మాట వినగానే రత్నంకి బాగా కోపం వచ్చి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ చెంప మీద కొడతాడు. దాంతో ఆ పోలీస్ రత్నం మీద కేసు పెట్టగానే ఆ విషయం ఎమ్మెల్యే పన్నీర్ కి తెలిసి స్టేషన్ కి వచ్చి, ఈ భూమి మీద ఏ మనిషికైనా వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే కోపం వస్తుంది, నిజానికి పోలీసుగా ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు, సో చట్ట ప్రకారం రత్నం కొట్టడంలో తప్పు లేదు అని ఆ అరెస్ట్ చేసిన పోలీసులకి వార్నింగ్ ఇస్తూ, వెంటనే రత్నంతో తప్పుగా మాట్లాడిన ఆ పోలీసుని చూసి, పారిపోయిన నీ కూతురు గురించి అందరికీ చెప్తే నువ్వెంత బాధపడతావో, రత్నంకి తన తల్లి గురించి తప్పుగా మాట్లాడితే తను కూడా అంతే ఫీల్ అవుతాడు, మీరు వెంటనే రత్నంని వదిలేయండి, లేదు లీగల్ గా వెళదాం అంటే నేను కూడా లీగల్ గానే వెళ్ళవలసి వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత రత్నం మూర్తితో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రత్నం వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఏదైనా పని వెతుక్కోవడం కోసం మార్కెట్ దగ్గరకు వెళ్తుంది. ఆ మార్కెట్ లో తప్పుడు ఉద్దేశం అలాంటి పని చేసే వ్యక్తికి రత్నం వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. తను మాయ మాటలు చెప్పి రత్నం వాళ్ళ అమ్మని ఆ దారిలోకి తీసుకుని వెళ్లడం కోసం ట్రై చేస్తాడు. కానీ రత్నం వాళ్ళ అమ్మకి అలాంటి పనులు చేయడం అస్సలు ఇష్టం లేదు. ఆమెను వెంటనే ఒక ఇంట్లోకి తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అటుగా రౌండ్స్ కు వెళుతూ ఆమెను చూసి ఆమెను తప్పుడు ఉద్దేశంతో అర్థం చేసుకుని ఆమె గురించి తప్పుగా ప్రచారం చేస్తారు. ఆ బాధతో రత్నం వాళ్ళ అమ్మ స్టేషన్ లోనే ఉరివేసుకుని చనిపోతుంది. ఇలా జరిగింది మొత్తం రత్నం మూర్తికి చెప్పి బాధపడతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా రత్నం మరియు మూర్తి మాట్లాడుకుంటూ ఉండగా అటువైపుగా మల్లిగా వెళుతూ ఉంటుంది. మల్లిగానే చూసిన రత్నం ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది అని తననే ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. దాంతో రత్నం గ్యాంగ్ కూడా రత్నంనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి 3 years నుంచి తను ఉంటున్న ఇంటి ఓనర్ కి రెంట్ ఇవ్వకుండా, నేను 10 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను అంటే ఈ ఇల్లు నాకే సొంతం అని గొడవ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. దాంతో ఆ ఇంటి ఓనర్ వెంటనే ఎమ్మెల్యే పన్నీర్ దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటాడు. ఎమ్మెల్యే పన్నీర్ వెంటనే రత్నంకి కాల్ చేసి ఆ గొడవ ఏమిటో చూడు అని చెప్తాడు. దాంతో రత్నం అండ్ గ్యాంగ్ వెంటనే అక్కడికి వెళ్లి రెంట కట్టకుండా గొడవ చేస్తున్న ఆ వ్యక్తిని కొట్టి ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మల్లిగా అక్కడ గొడవ చేస్తున్న రత్నంని చూసి తనని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో మల్లిగా ఫ్రెండ్ రత్నం గురించి మల్లిగాకి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే మల్లిగా ఫ్రెండ్ మల్లిగాని చూసి ఈ రత్నం అండ్ గ్యాంగ్ ఒక రోజు మా నాన్న స్నాక్స్ తెచ్చిన షాప్ వాళ్ళని కొట్టి ఆ షాప్ మొత్తం క్లోజ్ చేయించారు. వీళ్ళు చాలా బ్యాడ్ ఫెలోస్ అని మల్లిగాకి చెప్తుంది. నిజానికి ఆ షాప్ వ్యక్తి తనది కాని ప్లేస్ లో షాప్ పెట్టి ఉంటాడు. అందుకే రత్నం అండ్ గ్యాంగ్ అతనిని కొట్టి షాప్ క్లోజ్ చేయించి ఉంటారు. ఒక గ్యాంగ్ తమిళనాడులోకి ఎంటర్ అయ్యి ఒక ఫోటోని చూపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో రత్నం ఒక హోటల్లో తినడానికి వెళ్లి ఉంటాడు. కొంత సమయానికి ఆ గ్యాంగ్ రత్నంని చుట్టుముట్టి కత్తులు పట్టుకుని తన చుట్టూ నిలబడి ఉంటారు. అదే సమయంలో రత్నం ఆ హోటల్ నుంచి బయటికి చూడగా అక్కడ మల్లిగా నడుచుకుని వెళుతూ ఉంటుంది. దాంతో రత్నం వావ్ అని అంటాడు. అప్పుడు రత్నంని చంపడానికి వచ్చిన ఆ గ్యాంగ్ వెంటనే ఆ మల్లిగాని చంపాలి అని చూస్తారు. రత్నం వెంటనే వాళ్ళతో ఫైట్ చేసి మల్లిగాని సేఫ్ గా పక్కనే ఉన్న కాలేజీలోకి పంపించేస్తాడు. నిజానికి మల్లిగా అటు సైడ్ నీట్ ఎగ్జామ్ ని రాయడానికి వచ్చి ఉంటుంది. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మల్లిగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చి ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది అని వెంటనే తన ఫ్రెండ్ ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మల్లిగా ఫ్రెండ్ వెంటనే మల్లిగాని చూసి నీకు ఆ రత్నం ఇంతకు ముందే తెలుసా అని అంటుంది. దానికి మల్లిగా మాత్రం ఆ రత్నం ఎవరో నాకు ఇంతకు ముందు తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న మల్లిగా ఫ్రెండ్ వెంటనే మల్లిగాని చూసి ఏంటి నువ్వు తనకి ఇంతకు ముందే పరిచయం లేదా, మరెందుకు తను రౌడీలతో ఆ అమ్మాయికి ఎవరో లేరనుకుంటున్నారా, నేను ఉన్నాను అంటూ నీ కోసం వాళ్ళందరినీ కొట్టాడు అని అంటుంది. నిజానికి ఆ రౌడీలు ఆంధ్ర నుంచి వచ్చి ఉంటారు. రత్నం వాళ్ళని కొట్టి వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఉంటాడు. అసలు ఆ రౌడీల్ని ఎవరో పంపించారు అని అడగాలని ప్రయత్నించగా వాళ్ళు ఏమీ చెప్పరు. అదే సమయంలో ఎమ్మెల్యే మూర్తిని చూసి నువ్వు రత్నం ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లో లొంగిపో అని చెప్తాడు. అదే సమయంలో రత్నం అక్కడికి వచ్చి ఉన్న మల్లిగాని చూసి అసలు వాళ్ళెవరు, ఎందుకు నిన్ను టార్గెట్ చేసుకుని నిన్ను చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు మల్లిగా రత్నమ్మను చూసి మాకు ఊర్లో ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడే రత్నంకి మల్లిగా వేలూరు ఊరికి సంబంధించిన అమ్మాయి అని తెలుస్తుంది. దాంతో రత్నం వెంటనే మల్లిగాని చూసి వెంటనే నీ ఎగ్జామ్స్ అన్ని పూర్తి చేసుకుని నీ సొంత ఊరికి వెళ్ళిపో అని చెప్తాడు. అయితే మల్లిగా మాత్రం రత్నంను చూసి నాకు కొన్ని ఇంటర్వ్యూస్ పెండింగ్ ఉన్నాయి, అందువల్ల వెంటనే నేను మా సొంత ఊరికి వెళ్ళలేను అని చెప్తుంది. అదే సమయంలో మూర్తి అక్కడికి వచ్చి మల్లిగాని చూసి అమ్మ తల్లి నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్ళిపో, లేదంటే ఈ రత్నం నీ కోసం ఎవరినైనా చంపేస్తాడు, తను అలా చేస్తే నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది, సో ప్లీజ్ నా బాధని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపో అని చెప్తాడు. అదే సమయంలో రత్నం మల్లిగా ఫోన్ నెంబర్ ని కూడా తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి మల్లిగా రత్నం చాలా మంచివాడు అని అనుకుంటూ విండోలో నుంచి బయటికి చూడగా ఒక ఆటో దిగి కొంతమంది గుంపులుగా వస్తూ ఉంటారు. దాంతో మల్లిగా వెంటనే రత్నంకి కాల్ చేసి ఎవరో కొంతమంది ఆటో దిగి వస్తున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న రత్నం భయపడకు అది నేనే, నీ సేఫ్టీ కోసం వస్తున్నాను అని చెప్తాడు. అలా రత్నం మల్లిగాని ఒక 3-4 డేస్ వరకు చాలా సేఫ్ గా చూసుకుని ఆ తర్వాత మల్లిగాని తన ఊరికి వెళ్లే బస్ ఎక్కిస్తాడు. అప్పుడే రత్నం మల్లిగాతో కలిసి ఒక ఫోటో కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత రత్నం డైరెక్ట్ గా బారు దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో బారులో ఎమ్మెల్యే కూర్చుని ఉంటాడు. మూర్తి మల్లిగా గురించి రత్నం గురించి ఎమ్మెల్యేకి చెప్పి ఉంటాడు. ఎమ్మెల్యే వెంటనే రత్నంను చూసి నీకు నచ్చితే చెప్పు, వెంటనే గ్రాండ్ గా మ్యారేజ్ చేయిస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న రత్నం కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఎమ్మెల్యే పన్నీర్ వెంటనే రత్నం దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు రత్నం వెంటనే తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్న మల్లిగా అచ్చం రత్నం వాళ్ళ అమ్మాయినటువంటి లోకనాయికి లాగా ఉంటుంది. అది చూసి రత్నం చాలా ఏడుస్తూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. బ్రతకడం కోసం పని కోసం వేరే ఊరికి వచ్చిన లోకనాయికిని తప్పుగా పాడు చేసి ఇప్పుడు సొంత ఊరికి ప్రెగ్నెంట్ గా వచ్చి రత్నంని కంటుంది. రత్నంని ఎవరో అప్పుడు కిడ్నాప్ చేస్తారు. ఆ బాధలో పోలీస్ స్టేషన్ కి రత్నం వాళ్ళ అమ్మ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే రత్నం వాళ్ళ అమ్మని కొంతమంది బలవంతం చేస్తారు. ఆ బాధతో రత్నం వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో ఉరివేసుకుని చనిపోతుంది. ఆ సమయంలో పుట్టిన రత్నం అనాథగా ఉండడం, ఆ
ఊరి ఎమ్మెల్యే పన్నీర్ చూసి రత్నం వాళ్ళ అమ్మ శవం రోడ్డు పక్కన అనాథగా పడి ఉండడం చూసి తనకి గౌరవ మర్యాదలతో సమాధి చేసి రత్నంని దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా గుర్తు చేసుకున్న రత్నం బాధపడుతూ ఆ పన్నీర్ ని హగ్ చేసుకుంటాడు. దానికి కృతజ్ఞతగా చిన్న వయసులో పన్నీర్ ని చంపడానికి కొంతమంది రౌడీలు రావడంతో వాళ్ళని చంపి ఉంటాడు రత్నం. అప్పుడే పన్నీర్ రత్నంని చూసి ఆ మల్లిగా బస్సులో వెళ్తుంది కదా, ఆ బస్సు మీద ఎవరైనా రౌడీలు అటాక్ చేస్తే నువ్వేం చేస్తావని అంటాడు. ఆ మాటలు విన్న రత్నం వెంటనే జీప్ తీసుకుని ఆ బస్సుని ఫాలో అయ్యి వెంటనే మల్లిగాని తన జీప్ లో ఎక్కించుకుంటాడు. అదే సమయంలో రౌడీలు అక్కడికి వచ్చి అటాక్ చేస్తారు. ఆ ఫైట్ సమయంలోనే రత్నం మల్లిగాని చూసి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అప్పట్లో ఆంధ్ర తమిళనాడు విడిపోయినప్పుడు ఆంధ్ర బోర్డర్ లో మల్లిగా పూర్వీకులు నివసిస్తూ ఉంటారు. అక్కడే తమ పూర్వీకుల సమాధులు కూడా ఉంటాయి. అయితే ఆ సమాధులన్నింటినీ రౌడీలు కూల్ చేసి అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతూ ఉంటారు. ఆ రౌడీ వ్యక్తులు మల్లిగా వాళ్ళ తాతతో గొడవ పడతారు. ఈ గొడవ చాలా పెద్దదవుతూ ఉంటుంది. ఆ సమయంలోనే మల్లిగా నీట్ ఎగ్జామ్ రాయడానికి ఆ ఊరు దాటి బయటికి వచ్చి ఉంటుంది. దాంతో ఆ రౌడీలు మల్లిగాని ఫాలో అయ్యి మల్లిగాని చంపాలి అనుకుని ఉంటారు. అప్పుడే రత్నం ఆ రౌడీల నుంచి మల్లిగాని కాపాడతాడు. ఇదంతా తెలుసుకున్న రత్నం వెంటనే మల్లిగాని చూసి నువ్వు వెంటనే ఆ స్థలాన్ని అమ్మేసేయి, నీతో ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళు చాలా పెద్ద రౌడీలు అని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు రత్నం. ఆ తర్వాత రత్నం మల్లిగా ఇంటికి వెళ్లి ఆ స్థలం పేపర్స్ ని తీసుకుని వీటిని మనం కోర్టులో చూపిద్దామని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రౌడీలు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. దాంతో వాళ్ళందరినీ కొట్టి మల్లిగాని తన సొంత ఊర్లో ఉన్న తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే నిజానికి అక్కడ ఒక కొత్త మెడికల్ కాలేజీని కట్టి దాని ఇనాగరేషన్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి విఆర్ఓ, తహసీల్దార్, పోలీసులు, పై అధికారులు అందరూ కూడా అక్కడికే వచ్చి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రత్నం అక్కడికి వెళ్లి ఆ స్థలం మల్లిగాకి చెందుతుంది అని ఆ స్టే పేపర్స్ ని చూపిస్తాడు. అది చూసిన పై అధికారులు ఈ స్థలం మల్లిగాకి చెందినది, ఇక్కడ ఏది నిర్మించినా కూడా అది మల్లిగాకే చెందుతుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న రత్నం వెంటనే అక్కడ ఉన్న రౌడీ గ్యాంగ్ ని చూసి ఈ స్థలం మల్లిగాకి చెందినది, ఇది మా సొంతం కాకపోతే మీ సంగతి చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి మల్లిగాని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు రత్నం. ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్న ఒక లోకల్ మినిస్టర్ విలన్ గ్యాంగ్ ని చూసి ఆ ల్యాండ్ రిజిస్టర్ అవ్వలేదు, బిల్డింగ్ అప్రూవల్ కూడా రాలేదు, కానీ నా డబ్బు అందులో ఇన్వెస్ట్ చేయించారు, ఇప్పుడు నా డబ్బు మొత్తం వేస్ట్ అవుతుంది అని మినిస్టర్ ఆ విలన్ గ్యాంగ్ మొత్తాన్ని తిడతాడు. దాంతో ఆ రౌడీలు మినిస్టర్ ని చూసి మీరేం బాధపడకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు, మేము వెళ్లి ఆ స్థలం ఓనర్ ని చంపేస్తాం, ఆ తర్వాత ఆ స్థలాన్ని మనం సొంతం చేసుకుందాం అని అంటారు. మరోపక్క మల్లిగాని చూసి ఈ స్థలాన్ని మేమెవ్వరూ అమ్మలేం, ఈ స్థలాన్ని అమ్మాలన్నా కొనాలన్నా నీ సంతకం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అని చెప్తాడు. మల్లిగా అదే విషయాన్ని రత్నంకి కాల్ చేసి చెప్తుంది. అదే సమయంలో ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి రత్నంని అరెస్ట్ చేస్తారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పన్నీర్ అక్కడికి వెళ్లి ఆ ఆంధ్ర పోలీసుల్ని చూసి ఇది మా ఏరియా, అంతగా మా వాడు తప్పు చేస్తే లీగల్ గా మీ పోలీస్ స్టేషన్ నుంచి సైన్ తీసుకుని తమిళనాడు ఎస్పీ ఆఫీసర్ తో మాట్లాడి మా ఏరియా లోకల్ పోలీసులు తీసుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి, అలా కాకుండా మీ ఇష్టానికి వచ్చి అరెస్ట్ చేస్తామంటే ఒప్పుకోమని ఎమ్మెల్యే పన్నీర్ ఆంధ్ర పోలీసులకి వార్నింగ్ ఇస్తాడు. అదే సమయంలో ఎమ్మెల్యే పన్నీర్ మనిషి అయినటువంటి మహేష్ కత్తి తీసుకుని అక్కడికి వచ్చి ఆంధ్ర పోలీసుల మీదకి వెళ్లబోతూ ఉంటాడు. దాంతో ఎమ్మెల్యే పన్నీర్ వెంటనే మహేష్ ని ఆపి మీరు ఆంధ్ర బోర్డర్ దాటి తమిళనాడుకి వస్తే ఒక కామన్ మ్యాన్ లాగా రండి, డీల్ చేద్దాం, నేను కూడా మీ ఆంధ్రాకి కామన్ మ్యాన్ గా వస్తాను, అలా కాదని వేరేగా బిహేవ్ చేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. నిజానికి రత్నం కారుని ఆంధ్రాలో కాల్ చేసి ఉంటారు. అప్పుడు ఎమ్మెల్యే రత్నంతో అక్కడ ఉన్న ఆ రౌడీల కారుని తీసుకుని వచ్చేయి అని చెప్పి ఉంటాడు. ప్రజెంట్ ఆ కారుని తీసుకుని వెళ్లడం కోసమే పోలీసులు వచ్చి ఉంటారు. విషయం అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి మీరు ఆ కారు కోసమే వచ్చారు కదా, దాన్ని తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఆ తర్వాత మెయిన్ విలన్ అయినటువంటి భీమారాయుడికి ఈ ఎమ్మెల్యే పన్నీర్ విషయం తెలిసి పోలీసులు అందరినీ చూసి ఎఫ్ఐఆర్ రెడీ చేయడంతో పాటు అరెస్ట్ వారెంట్ ని కూడా ప్రిపేర్ చేయమని ఆర్డర్ చేస్తాడు. ఆ వారెంట్ మీద రత్నంని చంపాలి అని భీమారాయుడు చెప్తాడు. ఆ తర్వాత రత్నం మల్లిగా వాళ్ళ ఊర్లోనే స్టే చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆంధ్ర వెళ్ళిన తర్వాత మంచి ఇంటి కోసం సెర్చ్ చేస్తాడు, కానీ ఫైనల్ గా మల్లిగా వాళ్ళ ఇంటి మీద ఉన్న చిన్న రూమ్ లోనే స్టే చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. బట్ ఫుడ్ మాత్రం బయట తెచ్చుకుని తింటాను అని రత్నం మల్లిగాకి చెప్తాడు. రత్నంతో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి
అయినటువంటి మూర్తి కూడా ఆ ఊరికి వస్తాడు. ఆ సమయంలో మల్లిగా మూర్తిని కలిసి మూర్తితో మాట్లాడుతూ రత్నం గురించి ఇంకా మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుంటుంది. ఆ రోజు రాత్రి రత్నం ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు మల్లిగా అమ్మ రత్నంను చూసి రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే భోజనం చెయ్యి అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే రత్నంకి కాల్ చేసి ఆంధ్ర పోలీసులు నీ మీద అరెస్ట్ వారెంట్ ని జారీ చేశారు, సో నువ్వు చెన్నైకి వచ్చే లోపు తప్పించుకుని తిరుగుతూ ఉండు అని చెప్తాడు. దాంతో రత్నం అదే విషయాన్ని మల్లిగాకి చెప్పి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాతే పోలీసులు మల్లిగా ఇంటికి వచ్చి రత్నం కోసం వెతుకుతారు, కానీ అప్పటికే రత్నం అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఊర్లో జాతరకి డాన్స్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది చూసిన మల్లిగా అమ్మ ఏదో చెడు జరగబోతుందేమో అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది రౌడీలు మల్లిగా ఇంటికి వచ్చి మల్లిగాని రౌండ్ అప్ చేసి తనని కిడ్నాప్ చేయబోతూ ఉంటారు. అది గమనించిన మూర్తి అండ్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటారు. దాంతో రత్నం వెంటనే విషయం తెలుసుకుని తన జీప్ లో బయలుదేరి మల్లిగా ఇంటికి వచ్చి ఆ రౌడీలతో బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి రత్నంని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అలా పోలీసులు రత్నంని అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుని వెళ్లి ఈ రత్నంని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర బోర్డర్ ని దాటనివ్వకూడదు, వీడు మన పోలీసు మీదనే చేయి చేసుకున్నాడు, వీడికి సరిగ్గా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఎమ్మెల్యే పన్నీర్ మాత్రం ఎలాగైనా సరే రత్నంని విడిపించి తమిళనాడు బోర్డర్ లోకి తీసుకుని రావాలి అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఎమ్మెల్యే పన్నీర్ తన మనసైనటువంటి మహేష్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. మరోపక్క గొడవ సందర్భంగా మల్లిగాకి అలాగే మూర్తి అండ్ గ్యాంగ్ కి తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. అదే సమయంలో వాళ్ళని చూడడానికి ఎమ్మెల్యే పన్నీర్ మనిషి అయినటువంటి మహేష్ అక్కడికి వస్తాడు. అదే సమయంలో రత్నం హాస్పిటల్ కి వచ్చి మల్లిగాని కలుస్తాడు. మల్లిగా రత్నంను చూసి మన ల్యాండ్ ని ఆ విలన్ గ్యాంగ్ కి అమ్మేద్దాం అని అంటుంది. ఆ మాటలు విన్న రత్నం ఇంతవరకు మేము ఓడిపోయినట్లు చరిత్రలోనే లేదు, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ రౌడీస్ మనల్ని ఏమీ చేయలేరు అని రత్నం చాలా సీరియస్ గా మాట్లాడతాడు. మరోపక్క లోకల్ మినిస్టర్ రౌడీ గ్యాంగ్ ని చూసి మీరు ఏది ప్రాపర్ గా చేయకుండా నా డబ్బు మొత్తం ఆ బిల్డింగ్ లో ఇన్వెస్ట్ చేయించారు, నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి లేదా సిటీలో ఉన్న 2 ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ చెయ్యండి అని ఆ రౌడీ గ్యాంగ్ ని చాలా విసిగిస్తూ ఉంటాడు. దాంతో ఆ రౌడీ గ్యాంగ్ లోకల్ మినిస్టర్ ని చూసి మమ్మల్ని విసిగించొద్దు, అవసరమైతే నిన్ను కూడా చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. మరోపక్క మల్లిగా ఇంట్లో మల్లిగాకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిగా వెంటనే తన పేరెంట్స్ ని చూసి నాకు పెళ్లి సంబంధాలు చూడవద్దు, నేను రత్నంని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న రత్నం వెంటనే మల్లిగా దగ్గరికి వెళ్లి నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు అని చెప్తాడు. దాంతో మల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోతూ రత్నం చేతిలో ఒక పర్స్ పెట్టి వెళ్లిపోతుంది. రత్నం ఆ పర్సుని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో మల్లిగా అచ్చం రత్నం అమ్మలాగా ఒక పోజ్ లో ఫోటో దిగి అక్కడ పెట్టి ఉంటుంది. అంటే దాని అర్థం మల్లిగా రత్నంని వాళ్ళ అమ్మలాగా చూసుకుంటాను అని ఒక సింబాలిక్ గా చెప్తుంది. అలా ఒక రోజు రత్నం అండ్ గ్యాంగ్ రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా ఒక పూజారి వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత పూజారి రత్నం అండ్ గ్యాంగ్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి మీరు ఒక విలన్ ని చంపాలి, మీకు 25 లక్షలు ఇస్తాను, ఎక్స్ట్రా 10 లక్షలు కూడా ఇస్తాను అని అంటాడు. దాంతో రత్నం వెంటనే ఎమ్మెల్యేకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పగానే దానికి ఎమ్మెల్యే న్యాయం ఎవరి పక్కన ఉందో వాళ్ళ సైడ్ నిలబడదామని అంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే మల్లిగా ఇంటికి వస్తాడు. మల్లిగా నీట్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి తిరుపతిలో ఫ్రీ సీటు వచ్చి ఉంటుంది. రత్నం ఎమ్మెల్యేని చూసి నేను మల్లిగాని తిరుపతికి తీసుకుని వెళ్లి కాలేజీలో జాయిన్ చేసి వస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే రత్నంని చూసి నువ్వు ఆంధ్రాలోకి వెళ్తే అక్కడ నీ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, ఎలా చేస్తావని అంటాడు. ఆ మాటలు విన్న రత్నం వెళ్ళేటప్పుడు ఏదో విధంగా వెళ్లిపోతాను కానీ వచ్చేటప్పుడు నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్తాడు. మరోపక్క మల్లిగాకి తిరుపతిలో సీటు వచ్చిన విషయం విలన్ అండ్ గ్యాంగ్ కూడా తెలుస్తుంది. దాంతో వాళ్ళు తిరుపతికి మల్లిగా మరియు ఆ రత్నం రాగానే వాళ్ళని అక్కడే చంపేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. విషయం తెలుసుకున్న రత్నం వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కుతాడు. అయితే రత్నం సెల్ ఫోన్ సిగ్నల్ అక్కడ కట్ అవడంతో రత్నం మల్లిగా ఫ్లైట్ లో వస్తున్నారు అని తెలుసుకుని భీమారాయుడు అండ్ గ్యాంగ్ ఆంధ్రాలో ఉన్న తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర రౌడీల్ని పెట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే విలన్
మనుషులు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు అన్న విషయం తెలుసుకున్న మల్లిక వెంటనే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో వెంటనే అంబులెన్స్ ని పిలిచి అక్కడి నుంచి ఫ్లైట్ లో కాకుండా అంబులెన్స్ లోనే తిరుపతికి వచ్చి తనకి ట్రీట్మెంట్ చేయించి అదే అంబులెన్స్ లో ఆ మెడికల్ కాలేజీకి వెళ్లి మల్లికకి అడ్మిషన్ కూడా తీసుకుంటారు. అయితే ఆ కాలేజీ బయట చాలా మంది రౌడీలు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రత్నం మాత్రం ఎమ్మెల్యేకి కాల్ చేసి తన సహాయం తీసుకుని అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మళ్ళీ తమిళనాడుకి వెళుతూ ఉంటాడు. అక్కడ రత్నం అండ్ గ్యాంగ్ కి మరియు ఆ విలన్ గ్యాంగ్ కి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో సుబ్బారాయుడు తమ్ముడు కూడా చనిపోతాడు. రత్నం వెంటనే ఈ రోజు రాత్రికి ఆ మెయిన్ విలన్ అయినటువంటి భీమారాయుడు గ్యాంగ్ మొత్తాన్ని కూడా చంపేయాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎమ్మెల్యే రత్నంకి కాల్ చేసి నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యవద్దు, నేను వాళ్ళని చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. అదే సమయంలో మల్లిగా రత్నంని చూసి మనం ఈ ల్యాండ్ ని ఆ రౌడీ మనుషులకి అమ్మేద్దాం, ఇప్పుడు ఆ ల్యాండ్ లో ఒక మెడికల్ కాలేజీని కట్టారు, 150 మంది మెడికల్ స్టూడెంట్స్ కి అక్కడ అడ్మిషన్స్ కూడా ఇచ్చేశారు. ఆ మెడికల్ స్టూడెంట్స్ పాపం లక్షలు పెట్టి అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆ ల్యాండ్ గొడవ జరిగితే ఆ 150 మంది భవిష్యత్తు కూడా పాడవుతుంది, అందుకే ఆ స్థలాన్ని వాళ్ళకే ఇచ్చేద్దామని అంటుంది. అదే సమయంలో లోకల్ మినిస్టర్ ఎమ్మెల్యే పన్నీర్ కి కాల్ చేసి మీ వాడు రౌడీ మనుషుల్ని నలుగురిని చంపేశాడు, సో ఈ విషయం మీద ఏపీ సీఎం తమిళనాడు సీఎం స్టేట్ బోర్డర్స్ లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, సో మీరు రావాలి అని ఎమ్మెల్యేకి మినిస్టర్ చెప్తాడు. ఆ కోఆర్డినేషన్ మీటింగ్ కి 2 ఎస్పీలు 2 ఎమ్మెల్యేలు పోలీసులు కలెక్టర్లు వస్తారు. వీళ్లతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అక్కడికి వస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూసి ఇది పల్లెటూర్లలో జరిగే పంచాయతీ కాదు, ఇది చట్ట ప్రకారం జరిగే ఒక గవర్నమెంట్ కోఆర్డినేషన్, ఇక్కడ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుందాం, న్యాయం ఎవరి పక్కన ఉంటే గవర్నమెంట్ వాళ్ళ పక్కనే ఉంటుంది, అంతేకాని ఇక్కడెవరో గొడవలు చేయకూడదు అని చెప్తాడు. మొదటగా ఎమ్మెల్యే నుంచి స్టార్ట్ చేస్తారు. ఎమ్మెల్యే లేచి నిలబడి ఒక అమ్మాయిని భయంకరంగా టార్చర్ చేశారు, అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి అని ఆ ఎమ్మెల్యే అడుగుతాడు. దానికి విలన్ గ్యాంగ్ వెంటనే ఆ 5.5 ఎకరాల ల్యాండ్ ని మేము 30 లక్షలకి ఇంతకు ముందే తీసుకున్నాం, మీకు కావాలంటే ఎక్స్ట్రా 90 లక్షలు డబ్బులు ఇస్తాం, ఆ అమ్మాయిని టార్చర్ చేసినందుకు 1.5 crores కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం, ఆ ల్యాండ్ మాకే ఇచ్చేయండి అని అడుగుతాడు. సెక్రటరీ వెంటనే ఆ మల్లిగాని చూసి ఇందులో నీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతారు. మల్లిగా వెంటనే ఆ సెంట్రల్ ప్రిన్సిపల్ సెక్రటరీని చూసి నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా చేస్తే మంచిది, చాలా మంది ఫ్రీగా చదువుకుంటారు, దానికోసం నేను ఆ ల్యాండ్ ని ఫ్రీగానే గవర్నమెంట్ కి ఇచ్చేస్తాను అని చెప్తుంది మల్లిగా. ఆ మాటలు విన్న సెక్రటరీ ఆ ల్యాండ్ ని గవర్నమెంట్ కి ఇవ్వమని ఆ విలన్స్ కి ఆర్డర్ వేస్తాడు. అప్పుడు రత్నం వెంటనే ఆ మెయిన్ విలన్ దగ్గరికి వెళ్లి లోకనాయకి గెలిచిందా అని అంటాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. వెంటనే ఎమ్మెల్యే రత్నంను చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు రత్నం వెంటనే ఎమ్మెల్యేకి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఇంతకు ముందు రత్నం దగ్గరకు ఒక పూజారి వచ్చి కలిసినప్పుడు రత్నం అండ్ గ్యాంగ్ ఆ పూజారి ఇంటికి వెళ్తారు. ఆ పూజారి ఇంట్లో లోకనాయకి పెళ్లి ఫోటోని కూడా చూస్తాడు. అంటే అది రత్నం వాళ్ళ ఫ్యామిలీ అని రత్నం అర్థం చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. రత్నం అమ్మాయినటువంటి లోకనాయకి ఒక తమ్ముడు ఉంటాడు. తన తమ్ముడికి 3 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. లోకనాయకి పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళుతుంది. ఆ టైంలోనే తిరుపతికి వెళుతున్న ఒక బస్సు మీద దాడి చేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు బంగారం దొంగలించిన 3 వ్యక్తులు ఆ బంగారాన్ని డైరెక్ట్ గా లోకనాయకి ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ పంచుకుంటూ ఉంటారు. లోకనాయకి తమ్ముడు వెంటనే తలుపుల్ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు డోర్ లో చెయ్యి లాక్ అవుతుంది. విషయం మొత్తం తెలుసుకున్న లోకనాయకి వెంటనే పోలీస్ కంప్లైంట్ చేస్తుంది. పోలీసుగా అక్కడికి లోకనాయకి హస్బెండే వస్తాడు. దొరికితే చంపేస్తారు అని ఆ 3 కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ డోర్ లో చెయ్యి ఇరుక్కుని ఉన్న లోకనాయకి తమ్ముడు చెయ్యిని కూడా కట్ చేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత 3 ఎవరికి కనిపించకుండా బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు లోకనాయకి హస్బెండ్ ఆ 3 వదిలేద్దామని అంటాడు. అయితే లోకనాయకి మాత్రం ఆ 3 వదిలేదే లేదు అని అంటుంది.
ఒకరోజు ఈ ముగ్గురు కూడా బయట ఉన్న లోగనాయిగి మరియు తన హస్బెండ్ ని జీప్ తో గుద్దుతారు. ఆ యాక్సిడెంట్ లో లోగనాయిగికి బాగా దెబ్బలు తగులుతాయి. ఆ రౌడీలు ముగ్గురు కూడా ఆమెను చంపాలని వస్తూ ఉంటారు. అప్పుడు లోగనాయిగి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. దాంతో వెంటనే లోగనాయిగి హస్బెండ్ లోగనాయిగిని చూసి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపో అని చెప్తాడు. దాంతో అతి కష్టం మీద లోగనాయిగి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తుంది. అదే సమయంలో లోగనాయిగి రత్నంకి జన్మనిస్తుంది. ఆ ముగ్గురు రౌడీలు లోగనాయిగి హస్బెండ్ ని అక్కడే చంపేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఆంధ్రాకి వచ్చి వాళ్ళ పేర్లు, అడ్రస్లు, వాళ్ళ కులాలు అన్నీ కూడా మార్చుకుని ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకుని ఆంధ్రాలోనే సెటిల్ అయిపోయి ఉంటారు. ఈ ముగ్గురు రౌడీలు కూడా రత్నం అండ ఫ్యామిలీని వెతుకుతూ ఉంటారు. ఈ పూజారి మాత్రం ఆంధ్రాలోనే ఉండి అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ చివరగా తిరుపతి నుంచి తిరుత్తణిలోకి వచ్చి అక్కడ స్టే చేస్తూ ఉంటాడు. ఈ విషయం మొత్తం కూడా రత్నం ఎమ్మెల్యేకి చెప్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఎమ్మెల్యే వెంటనే రత్నంని చూసి ఈ మల్లిగా నీ లైఫ్ లోకి వచ్చిన ఒక దేవత, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అని అంటాడు. దాంతో అందరూ కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క విలన్ కి ఈ లోగనాయిగి పేరు ఆ రత్నం ఎందుకు చెప్పాడో అస్సలు అర్థం కాదు. వెంటనే ఆంధ్ర పోలీసుల్ని యూస్ చేసుకుని ఈ రత్నం ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత కొంత సమయానికే మెయిన్ విలన్ ఈ రత్నం ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ తెలుస్తుంది. దాంతో విలన్ తన గ్యాంగ్ మొత్తాన్ని చూసి మన గురించి హిస్టరీ తెలిసిన వ్యక్తులు ఎవరో బ్రతికి ఉండకూడదు అని వెంటనే ఆ విలన్ గ్యాంగ్ రత్నం వాళ్ళ నాన్న సైడ్ ఉన్న జనాలందరినీ చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రత్నం చాలా టెన్షన్ పడుతూ వెంటనే గన్ను తీసుకుని వాళ్ళని చంపేస్తానని అంటూ ఉంటాడు. ఎమ్మెల్యే విషయం తెలుసుకుని డైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్న సెక్రటరీకి కాల్ చేసి ఆ రౌడీ మనుషులు చాలా మందిని చంపేసి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అని ఎమ్మెల్యే ఆ సెక్రటరీని అడుగుతాడు. దాంతో సెక్రటరీ ఒక 10 నిమిషాల తర్వాత నేనే కాల్ చేస్తాను అని చెప్తాడు. అదే సమయంలో విలన్ కనిపించకుండా పోతాడు. అప్పుడు రత్నం ఆ విలన్ గ్యాంగ్ ఖచ్చితంగా పూజారి మీద అటాక్ చేస్తాడు అని, పూజారి రేణిగుంట్లో ఉన్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో విలన్ గ్యాంగ్ అక్కడికి వస్తారు. దాంతో విలన్ గ్యాంగ్ కి మరియు రత్నం కి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ సమయంలోనే రత్నం అతి కష్టం మీద ఆ విలన్ గ్యాంగ్ ని నరికి చంపేస్తాడు. ఆ మెయిన్ విలన్ కాళ్ళు చేతులు నరికి 2 స్టేట్లలో ఉన్న మైల్ రాయి మీద పెడతాడు. తలను తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి అక్కడ సరెండర్ అవుతాడు. ఎందుకంటే ఈ విషయంలో ఎమ్మెల్యే పన్నీర్ కి చెడ్డ పేరు రాకూడదు అనుకుని రత్నం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయిపోతాడు. మల్లిగా రత్నంను చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది. రత్నం మల్లిగాని చూసి తిరుపతి కాలేజీకి వెళ్లి బాగా చదివి డాక్టర్ అయ్యి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్తాడు. అలా ఫైనల్ గా హీరో పోలీసులకి సరెండర్ అయిపోతాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.